తెలంగాణలో అధికారానికి దూరమైన నాటి నుంచి పలు ఎన్నికల్లో వరుస ఓటములతో చతికిలపడ్డ బీఆర్ఎస్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్లో సరికొత్త జోష్ నింపాయని చెప్పాలి. అధికార కాంగ్రెస్తో ఢీకొట్టి పల్లెపోరులో బీఆర్ఎస్ సత్తా చాటింది. అదే ఊపుతో ఇప్పుడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు సర్వశక్తులొడ్డుతున్నారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్, హరీష్లు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున పార్టీ కోసం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ని నేతలు వీడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను గులాబీ బాస్ కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్లే ఇటీవల 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడారనే టాక్ తెరపైకొచ్చింది. నిజానికి ఆయన కాస్త టైం తీసుకుని పార్టీ నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేస్తుంటే కొందరైనా అందులోనే కొనసాగేవారనే భిన్నాభిప్రాయాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. పార్టీ లీడర్లతో రెగ్యులర్గా సమావేశం పెట్టేందుకు కేసీఆర్కు ఇంట్రెస్ట్ ఉండదని సొంత పార్టీలోనే ఆరోపణలున్నాయి. కనీసం పార్టీకి ఇబ్బందులు తెచ్చేలా వ్యవహరిస్తున్న కొందరి నేతలకు దిశానిర్దేశం చేయలేని పరిస్థితి నెలకొందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుందట. ఈ సందర్భంలోనే అధికార కాంగ్రెస్ పై దూకుడుగా వ్యవహరించే నేతల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని టాక్ ఉంది. దీంతో మున్సిపల్ పోరులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వాడివేడిగా కనిపిస్తోంది. హుజురాబాద్లో కాంగ్రెస్ హామీల అమలుపై ప్రజల్లో ఎండగడుతూనే ఈటల అనుచరులకు చెక్ పెట్టి రాజకీయాల్లో ఆయన ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కీలక నేతలు పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీకి మద్దతును కూడగడుతున్నారు. ఈ సమయంలో కౌశిక్ రెడ్డి రూపంలో బీఆర్ఎస్కి ఊహించని దెబ్బ తగిలింది. ఇటీవల వీణవంకలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతరలో కౌశిక్ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఒక మైనారిటీకి చెందిన పోలీస్ అధికారి సిపి గౌస్ ఆలంని కులం పేరుతో సంబోధిస్తూ ముస్లిం సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం పెద్ద రచ్చయింది. ఈ క్రమంలోనే ఆయనను సస్పెండ్ చేయాలనే డిమాండ్ వరకు వెళ్లారు కొందరు. ఫైనలీ కౌశిక్ రెడ్డి సదరు అధికారికి క్షమాపణలు చెప్పి గొడవకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంతటితో ఆ టాపిక్ ముగిసిందనుకుంటే మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కి తీవ్ర నష్టం జరిగేలా ఉందట. జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మైనార్టీ ఓటర్ల నుండి తీవ్ర వ్యతిరేకత నెలకొందట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ అక్కడ మైనారిటీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు మల్లుతుందా లేదా అన్నది సొంత క్యాడర్లోనే కన్ఫ్యూజన్ మొదలైనట్లు కనబడుతోంది. కౌశిక్ వ్యవహారం ఇప్పుడు హుజురాబాద్లోనే కాదు బీఆర్ఎస్లోనూ హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి కౌశిక్ రెడ్డి బిహేవియర్ పార్టీకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది ఈ నెల 13న వెలువడే ఫలితాల్లో తేలిపోనున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.